పెట్టుబడులను ఆకర్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనకి వెళ్ళి అక్కడ యాదృచ్ఛికంగా వారిద్దరూ కలిసి భేటీ అయినప్పటికీ అది యాదృచ్ఛికంగా అయినటువంటి భేటీ కాదని పక్కా ప్రణాళిక ప్రకారంగా ఆ భేటీ జరిగింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ భేటీ యాదృచ్ఛికమా లేదా ప్లాన్ ప్రకారంగా జరిగిందా అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పెట్టుబడులను ఆకర్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు వెళ్ళి అక్కడ యాదృచ్ఛికంగా కలిసినప్పటికీ అది యాదృచ్ఛిక భేటీ కాదని, అది ప్లాన్ ప్రకారమే జరిగినటువంటి ఒక భేటీగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి విపక్షాలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళిద్దరు కలిసారా లేదా అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశాయి. అక్కడ వాళ్ళు ఏ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు, ఎంత రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తారు అనే దాని మీద కన్నా కూడా వీళ్ళిద్దరు కలిసారా, కలిస్తే ఎంతసేపు ఉన్నారు, వీళ్ళిద్దరు ఏకాంతంగా కలిసారా లేదంటే అందరితో కలిసారా, ఏకాంతంగా కలిసి ఎలాంటి బురద జల్లదాం అనేటువంటి కాన్సెప్ట్ ఆ భేటీలో ఇలాంటి దాని మీద వాళ్ళు అట్లీస్ట్ ఆ దావోస్ వేదిక మీద ఏం జరుగుతుంది దానికి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావిస్తే ఓకే, దాన్ని ఏమి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లే. అవును. అంటే కాకుండా వీళ్ళిద్దరు గురు శిష్యులు, వీళ్ళిద్దరు రాష్ట్రాన్ని మళ్ళీ కలిపైపోతున్నారు, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని కలిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు తెలుగులో అందరూ బాగుండాలని చెప్పి అంటున్నారు. ఇప్పటికి కూడా దావోస్ వెళ్ళి దావోస్ వేదిక మీద హైదరాబాద్ నేను డెవలప్ చేశాను, సైబరాబాద్ డెవలప్ చేశానని చెప్పి చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో తెలుగు వాళ్ళందరూ బాగుండాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే మళ్ళా తెలుగు వాళ్ళందరూ ఏకం కావాలా, అంటే ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావనని పక్కన పెట్టి తెలుగు వాళ్ళం అనేటువంటి భావనతోనే చంద్రబాబు గారు ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటూ కూడా కొంతమంది ఆరా తీసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అదే నేను చెప్పేది. ఇప్పుడు బోడిగుండికి మోకాలకి ముడిపెట్టేటువంటి ఇదే. ఇప్పుడు వాస్తవంగా బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే దావోస్లో ఏం జరుగుతుంది, ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు, అవి సమాజానికి లేదంటే రాష్ట్రాలకి పనికొస్తాయా లేదా అనే దాని మీద మాట్లాడితే దాన్ని మనం స్వీకరించాల్సిందే. అవును, అభ్యంతరం పెట్టడానికి కూడా లేదు. అటు కాకుండా అసలు ప్రపంచంలో ఎవరైనా తెలంగాణలో ఉండొచ్చండి, లేదు భారతదేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా సరే తెలంగాణ ముఖ్యమంత్రితో కలవచ్చు, లేదా తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాట్లాడకూడదు. అది పెద్ద దాన్ని చెలువలు పొలవలు చేసేసి అదొక పెద్ద చర్చ పెడితే పర్లే, ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తారు, అది తప్పులేదు. ఎందుకంటే ఆల్రెడీ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్కి వెళ్ళారు. దావోస్లో ఏర్పాటు చేసినటువంటి పెవిలియన్ అనేది ఇండియన్ పెవిలియన్. అదేదో ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఇండియన్ పెవిలియన్లోనే కౌంటర్లు ఉంటాయి ఒక్కో రాష్ట్రానికి. ఒక 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళారు. 2 టీమ్స్గా చేశారు దీన్ని. ఆ 2 టీమ్స్గా చేసేసి ఒక టీంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఇంకో రాష్ట్రాన్ని ఏదో పెట్టారు, కేరళ రాష్ట్రాన్ని పెట్టినట్టున్నారు. ఇంకో రాష్ట్రంలో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పెట్టినట్టున్నారు. ఇవి అక్కడ యాక్చువల్గా ఎవరి రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళ రాష్ట్రంలో ఉండేటువంటి అవకాశాలు ఏంటి, పెట్టుబడులు ఎక్కడ పెట్టచ్చు, ఏ ఏరియాలో పెట్టచ్చు, పెడితే రాష్ట్రం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కల్పిస్తాము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడుకునేటువంటి వేదిక అది. అది ఎవరు ఏర్పాటు చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఆ పెవిలియన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. దాంట్లో వీళ్ళు ఒక్కొక్క వేదికను దాంట్లో సబ్ డివిజన్ చేసుకున్న రాష్ట్రాలు దాన్ని సమావేశం అవుతారు. బాల్ రూమ్స్ అనుకో, సమావేశం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడిదారులు ఆంక్షలు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళేటువంటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ యొక్క ఆలోచన తీరు వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్ ఇది తెలంగాణ అనేది. తలసరి ఆదాయం నెంబర్ 1 భారతదేశంలోనే. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణని కూడా ప్రమోట్ చేస్తున్నారు ఆయన. ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం టాప్లో ఉందని చెప్పి ఆయన వేదిక మీద చెప్పారు అక్కడ దావోస్లో. ఇది పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయనే మాట్లాడుతూ ఆ విషయాన్ని చెప్పారు. అంటే బ్రాండ్ ఏపీకి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. లోకేష్ గారు కానీ లేదంటే ఇతరత్ర ఇప్పుడు భరత్ మంత్రి ఆయన వెళ్ళాడు. అధికారులు కూడా ఏం చెప్తున్నారు, మా బ్రాండ్
చంద్రబాబు నాయుడు, అసలు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్, ఏపీకి ఆయనే ఒక బ్రాండ్ అని చెప్తున్నారు. కానీ అప్పుడు పారిశ్రామికవేత్తలు పూర్వ పరిచయాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు వైపే ఎక్కువ చూస్తుంటారు, చంద్రబాబు నాయుడు గారి వైపు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తాజాగా అయినటువంటి ముఖ్యమంత్రి, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం రాజకీయాల్లో చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు. అందుకే ఆయనకి తెలుగోళ్ళు అంటున్నారు, తెలుగు సమాజం అంటున్నారు. ఆంధ్ర సమాజం ఆంధ్ర అంటలా, తెలుగు సమాజం తెలుగు వాళ్ళు అంటున్నారు. తెలుగు వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు సమాజంలోనే తెలుగు రాష్ట్రంలో పుట్టాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టాలనో లేకపోతే తెలంగాణలో పుట్టాలని చెప్పట్లే ఆయన. ఎందుకు? ఆయనకు అర్హత ఉంది. విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన వేరు. ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘకాలం పాటు పనిచేయడంతో పాటు విజన్ తయారు చేసి ఇవాళ హైదరాబాద్ని ప్రపంచ పటంలో నెంబర్ 1గా నిలిచేలాగా అప్పట్లోనే పునాదులు వేశారు. అందుకని చెప్పి ఖచ్చితంగా ఆయన డెఫినెట్గా ఆయన ఒక యూనిట్గానే చూస్తారు తెలుగు వాళ్ళని, తెలుగు రాష్ట్రాలని ఒక యూనిట్గానే చూస్తారు. విడిపోయిన రాష్ట్రాల కింద ఆయన భావించడానికి అవకాశం లేదు. కాకపోతే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అక్కడ రాష్ట్రం దెబ్బతింది కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యాయం చేయాలి అనే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఒక కుటుంబంలో 4-5 పిల్లలు ఉన్నప్పుడు వెనకబడినటువంటి పిల్లాడి మీద, అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ తల్లిదండ్రులకి కొంత ఎక్కువ ప్రేమ ఉంటుంది. ప్రేమ మీన్స్ వాళ్ళ వైపు ఎక్కువగా దృష్టి పెడతారు. కారణం ఏంటంటే మిగతా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలిసి రావాలి అనేటువంటి ఉద్దేశంతో. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ ఆయన తెలంగాణని డెవలప్ చేశారు, హైదరాబాద్ని డెవలప్ చేశారు. ఇప్పుడు గ్రోత్ ఇంజిన్గా హైదరాబాద్ కనిపిస్తుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా తెలంగాణకి. కానీ ఆంధ్రప్రదేశ్కి అది లేదు. అందుకే ఆయన పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఒప్పందాలు కనుక మనం తీసుకుంటే అప్డేట్స్ వస్తున్నాయి మనకి. ఈ అప్డేట్స్ కనుక తీసుకుంటే మనకి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజమన్నర్, లోకేష్ ఇద్దరు భేటీ అయ్యి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇది అంటే ఈ వాళ్ళు మీటింగ్ అవుతున్నారు. ఇంకా ఈ ఒప్పందాలు కుదిరిన తర్వాత ఎంఓయూలు అవుతాయి. దీంట్లో డిజిటల్కి సంబంధించి ఎక్కువగా అనేక మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద ఎక్కువగా చంద్రబాబు గారు దృష్టి పెట్టారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఫార్మా రంగం, వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇదేమో లోకేష్ గారు ఈ క్లీన్ ఎనర్జీ దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు భారతదేశంలో వస్తే ఇక్కడ మనకు 1,75,000 కోట్లు ఒక సింగిల్ అటెంప్ట్లో వచ్చినాయి. మనకి 2030 నాటికి 18 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ దిశగా ఏపీ అడుగులు వేస్తుందని చెప్పి ఆయన చెప్పారు. ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే దాంట్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఆయన పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆయన మొత్తం సింగపూర్ను మోడల్గా తీసుకొని మరో సింగపూర్గా ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో యాదృచ్ఛికంగా కలిసారా సీఎంలు ఇద్దరు అని అంటే, కలిసినప్పుడు వాళ్ళిద్దరూ యాదృచ్ఛికమా లేదంటే వ్యూహాత్మకమా లేదంటే ప్లాన్డ్ అని అంటే అఫీషియల్ షెడ్యూల్ అయితే కనుక 2 రాష్ట్రాలకు తెలుస్తాయి. షెడ్యూల్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు కదా. వాళ్ళు యాదృచ్ఛికంగా దావోస్ వెళ్ళేటువంటి సందర్భంగా అక్కడ కలిశారు. ఎక్కడ? స్విట్జర్లాండ్ దగ్గర, స్విస్లో అక్కడ అది పేరు ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ దగ్గర కలిశారు వాళ్ళిద్దరూ. కలిసినప్పుడు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళు యాదృచ్ఛికంగా కలిసినటువంటి భేటీ తప్ప అది వ్యూహాత్మకం ఏం కాదు. జూరిక్ ఎయిర్పోర్ట్ దగ్గర. అక్కడి నుంచి వాళ్ళు ట్రైన్లో వెళ్తారు ఎక్కడికి? దావోస్కి. సో జూరిక్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వాళ్ళు యాదృచ్ఛికంగా కలిశారు. కలిసినప్పుడు ఖచ్చితంగా సుదీర్ఘకాలం పాటు కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అటు రేవంత్ రెడ్డి చాలా చిన్న స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. సో కాబట్టి ఖచ్చితంగా తనకి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు గారి మీద అభిమానం ఉంటుంది. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేశారు ఆయన, అది తెలుసు. రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి చూశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరు పరస్పరం మాట్లాడుకుని ఉంటారు. అది కూడా ట్వీట్ చేశాడు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనం తక్కువ టైంలో నేను కలిశాను, కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాము అని అన్నారు. దీన్ని ఏం చేస్తున్నారు? 2 రాష్ట్రాలను మళ్ళీ కలపడానికి ప్లాన్ చేస్తున్నారు అనే యాంగిల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటిమెంట్ నమ్ముకుని అధికారంలో జరిగినటువంటి భేటీ కాదు ఇది,
వ్యూహాత్మకంగా జరిగినటువంటి ఒక భేటీ, ఉమ్. ఇది రాజకీయపరమైనటువంటి ఒక భేటీ అంటూ కూడా కొంతమంది దాని మీద అంటే అదే negative గా చెప్పాను. ప్రచారం నేను చేసేటువంటి అందుకే చెప్పింది స్టార్టింగ్ లోనే చెప్పా. ఉమ్, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని సెంటిమెంట్ రైట్ చేసి అధికారంలో రావాలని కోరుకున్న పార్టీలు కూడా ఉన్నాయి. ఉమ్, ఎందుకంటే సెంటిమెంట్ తోటే బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ చిట్టినాయుడు అంటున్నాడు కదా కేటీఆర్, రేవంత్ రెడ్డిని ఎప్పటి నుంచి చిట్టినాయుడు అంటున్నాడు. ఉమ్, చిట్టినాయుడు అంటున్నాడంటే సెంటిమెంట్ని, పైగా ఈ మధ్యకాలంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే ఇక్కడ ఈయన చేస్తున్నాడు అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఓకే. సో అది యాదృచ్ఛికంగా జరిగిన భేటీ అయినప్పటికీ దానికి ఖచ్చితంగా రాజకీయ రంగం పురిమి వీళ్ళంత సెంటిమెంట్ని రంగరించే ప్రయత్నం కూడా చేస్తారు. Okay. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు 2 రాష్ట్రాల ప్రయోజనాల గురించి మేము మాట్లాడుకున్నామని ట్వీట్ అఫీషియల్గా చేశారు. ఉమ్. దాన్ని నమ్మినోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు ఈ విధంగా ప్రచారం చేసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.